హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మిత. ఈరోజు మనం ఈ వీడియోలో చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. చింతపండు పులిహోరకి కావలసిన పదార్థాలు: 1 కప్ రైస్, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పసుపు, పల్లీలు, చింతపండు, పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్, ఆయిల్. పులిహోర చేయడం కోసం నేను 1.5 కప్ రైస్ అయితే తీసుకొని ఇలా చల్లారుస్తున్నానండి. చల్లార్చేటప్పుడే నేను ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, అలాగే అల్లం అనేది నేను అన్నంలో పెట్టి కొంచెం మగ్గపెడతా అండి. అలా చేయడం వల్ల పులిహోరకు అనేది ఒక న్యాచురల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు చింతపండు పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చింతపండు పేస్ట్ ప్రిపేర్ చేయడం కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అలాగే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి పసుపు, సాల్ట్, ఆయిల్ అనేది యాడ్ చేసి పేస్ట్ చేస్తున్నానండి. అలా ప్రిపేర్ అయిన పేస్ట్ని నేను అన్నంలో వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. అలా మిక్స్ చేసేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా అండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు అయితే వేయాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం తీసుకెళ్ళి మనం చల్లార్చి పెట్టుకున్న అన్నంలో అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో సాల్ట్ చూసుకొని కొంచెం బాగా టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలండి. అంతే, యమ్మీగా ఉండే చింతపండు పులిహోర అయితే రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కమెంట్ చేయండి.